రాష్ట్ర ఎన్నికల కమిషన్కు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది. ఆ అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘంతో సమానంగా ఉంటాయి. స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఎస్సీసీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అత్యంత పవర్ఫుల్ గా వ్యవహరించారు. జగన్ కు చుక్కలు చూపించారు. ఈ అనుభవంతో జగన్ తన ప్రభుత్వంలో సుదీర్ఘకాలం సీఎస్ గా పనిచేసిన నీలం సాహ్నానిని రిటైర్మెంట్ అవ్వగానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పోస్టులో నియమించారు. తమకు అనుకూలంగా ఉంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఏపీలో ముందస్తుగానే స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జగన్ రెడ్డి ఏరికోరి నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని తన పదవీ కాలం ముగిసేలోపే ఎన్నికలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఆమె పదవీ కాలం ముగిసిపోతుంది. ఆలోపు ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎస్సీసీగా ఉన్నవారు తమ హయాంలో ఒక్కసారైనా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటారు. గతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. అందుకే ఇప్పుడు 3 నెలల ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టారు. ఆమె 4 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లా, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో మార్చిలోపు పూర్తి చేయాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు. నిజానికి తాము నియమించిన ఎస్సీసీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటే జగన్ రెడ్డి సిద్ధాంతం ప్రకారం ముందు వెనుక చూసుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరినా నీలం సాహ్ని పట్టించుకోకపోవడంతో ఆమెను నియమించడం వల్ల ప్రయోజనాలు లేవని, స్థానిక ఎన్నికల్లో కొరడా దెబ్బలు పడతాయని అర్థమైంది. అందుకే ఇప్పుడు వైసీపీ స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాల భద్రతతో నిర్వహించాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. అలా నిర్వహిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. అంటే స్థానిక ఎన్నికలను బహిష్కరించడానికి మార్గం సుగమం చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పులివెందులలోనే అత్యంత ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడా గెలిచే అవకాశం ఉండదు. ఆ విషయం జగన్ కు తెలుసు. పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా పోటీ చేయకుండా ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు. అందుకే కేంద్ర బలగాల భద్రత కావాలని డిమాండ్ చేస్తున్నారు. నీలం సాహ్ని కనీసం ఈ ప్రతిపాదనకైనా ఆమోదం తెలిపితే వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారు. జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాం, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయటం లేదు. తప్పనిసరిగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. అది కూడా బాయ్కాట్ చేయాలనుకున్నారు. కానీ నిర్ణయం తీసుకునేసరికి ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చెయ్యాలా, బహిష్కరించాలా అన్నది నీలం సాహ్ని తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఆమె దయతల్చాలని కోరుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.